వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులందరికీ వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు మంత్రి సత్యకుమార్. రేపటి నుంచి 3 రోజుల పాటు ఇంటింటికి వెళ్లి వ్యాధుల పరిస్థితిపై డ్రైవ్ చేపడుతున్నట్టు ఆయన వెల్లడించారు. ఇంతటి భారీ విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుంటే విపక్ష నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తూ విమర్శించడంపై మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు. డాక్టర్లు అప్రమత్తంగా నిరంతరంగా ఉన్నారు. దాదాపు 1000 మంది ఆరోగ్య శాఖకు సంబంధించిన సిబ్బంది కూడా పనిచేస్తూ ఉన్నారు. ఎల్లుండి నుంచి 3 రోజుల పాటు డ్రైవ్ నిర్వహించడం జరుగుతోంది. దాదాపు 450 సిహెచ్ఓలు 32 వార్డు సచివాలయాల్లో ముంపు గురైనప్పటికీ మొత్తం 150 వార్డు సచివాలయాల్లో కూడా డోర్ టు డోర్ డిసీజ్ సర్వే జరుగుతుంది. ఆ సందర్భంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కార్యక్రమంతో పాటు డోర్ టు డోర్ డిసీజెస్ సర్వే చేస్తూ డిసీజ్ సర్వే చేయడం జరుగుతుంది. ఆ సందర్భంగా IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఎటువంటి ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయని ఒక అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. 3 రోజుల పాటు డ్రైవ్ నడుస్తుంది ఎల్లుండి నుంచి. ఇంత త్వరితగతిన ఇంత శీఘ్రగతిన వార్ఫుడ్ బేసిస్లో ఇట్లా ప్రయత్నాలు ఎక్కడ జరగవు. ఇంత పెద్ద విపత్తుని ఎదుర్కొనే ప్రయత్నం అంత సమిష్టిగా ప్రభుత్వం మొత్తం సమిష్టిగా అన్ని విభాగాలు సమిష్టిగా చేస్తూ ముఖ్యమంత్రి గారు స్వయంగా అనేక మంది మంత్రులకు వార్డులలో ఇన్ఛార్జీలుగా పెట్టారు. అనేక మంది సీనియర్ IAS ఆఫీసర్లను వార్డుల్లో ఇన్ఛార్జ్ పెట్టేసి ఇవాళ ఈ రిలీఫ్ యాక్టివిటీస్ చేపడుతుంటే ఈ విధంగా విమర్శలు చేయడం, బాధ్యత రాహిత్యంగా వ్యవహరించడం విపక్షానికి మంచిది కాదు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది. సమిష్టిగా అందరు పనిచేయాల్సిన అవసరం ఉంది.